దారుణంగా అయిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో అప్పటికి ప్రతిపక్షంలో లేని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా చెప్పు చూపించి ఇట్లా సన్నాసి నా కొడుకులారా అని చెప్పని ఇట్లా మాట్లాడటం అనేది, ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి పట్టాభి అనే వ్యక్తి జగన్మోహన్ అంటే ముఖ్యమంత్రిని ఒక పదం అనకూడని పదం ఒకటని, ఇదంతా కూడా లైక్ మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇది ఇలా మారటానికి ఎవరు కారణం? అంటే బేసిక్ ఏంటంటే అంతకుముందు రాజకీయ ప్రస్థానంలో ఏంటంటే నువ్వు ఒక లీడర్గా ఎలివేట్ ఏంటో నిన్ను పెద్దగా గుర్తించక్కర్లేదు, అవతల లీడర్గా ఉంటాడు. కొత్తగా నాయకత్వాలు సృష్టించడం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ కోసం వచ్చినారు. నన్ను ఎవరో ఐడెంటిఫై చేయాలి అంటే తన స్థాయికి మించిన వాళ్ళను తిట్టడము, వాళ్ళ గురించి మాట్లాడడం. నీ దగ్గర ఏం సబ్జెక్ట్ ఉండదు, కంటెంట్ ఉండదు, ఏముండదు. ఆ విధంగా పైన వాళ్ళని తిడితే ఓహో వాడిని తిట్టినాడు కాబట్టి వీడు పోటుగాడు లాగా ఒక ఫీలింగ్తో ఆ విధంగా ఐడెంటిఫై. పొలిటికల్ లీడర్స్ కానీ ఒక మాట మాట్లాడితే అది మళ్ళీ రివర్స్ మనకు వస్తుంది అనే పద్ధతిలో ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో అలా మాట్లాడతారని ఎవరు అనుకోండదు, కానీ ఆయన మాట్లాడుతున్నారు, చెల్లుబాటు అవుతుంది, ఫ్యాన్స్ వస్తున్నారు, మాట్లాడుతున్నారు, అదే పద్ధతి, అదే మంచి పద్ధతి అని చెప్తున్నారు. చెప్పు చూపించడం కావచ్చు, సన్యాసి నాగుడులు కావచ్చు, ఇంకోటి ఒక కులం మీద ఒక ద్వేషం కావచ్చు చూపించారు. ఇప్పుడు దిల్ రాజును ఏదో మీటింగ్లో ఆడియో ఫంక్షన్లో అన్నాడు, ఏం దిల్ రాజు గారు మీరు రెడ్లంతా ఒకటి చూసుకోండి అని చెప్పి. ఆ మాట ఒక రాజకీయ నాయకుడు అనాలి అంటే జన గట్స్ ఉండాలా, కానీ అంటున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు అనమనండి, మీరు రెడ్లు చూసుకోమని చెప్పని ఒక మాట అనలేడు. జగన్ రెడ్డి అనమని చెప్పండి, మీరు కమ్మోళ్ళంతా చూసుకోండి అని చెప్పేసి అనలేడు కదా. సో అంటే ఆ గట్స్ ఉండాలి. గట్స్ అంటే అది పాజిటివ్గా చెప్పటంలే, అలా తింగర్ కూడా మాట్లాడతారు రాజకీయాల్లో అనిపిస్తారు అనమాట. అలా తింగర్గా కూడా మాట్లాడేసి దాన్ని మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు దీంట్లో చూస్తూ ఉంటారు రోజు నాడు నేడు కిందని, ప్రశ్న అతనిదే ఉంటుంది, జవాబు అతనే అంటాడు. నేను అతను 10th క్లాస్ ఎక్కడ చదివినాడో ఏమో తెలియదు, దాని గురించి అతని కులం గురించి అతని మతం గురించి ఒకసారి నేను బ్యాప్టైజ్ చేసినానంటాడు, ఒకసారి ముస్లిం అంటాడు, ఒకసారి ఇది అంటాడు. నడిచిపోతుంది, జనాలు చూస్తున్నారు. మనం అంతకంటే ఏమనుకోవాలా, ఒక మాట అనాలి అంటే ఎంతో జాగ్రత్తగా మీరు అంటున్నట్టు ఆ తరం నాయకుల్లో కావచ్చు ఇది కానీ ఒక పెద్ద మనిషి ఒకటి పంచాయతీ చేసి చెప్పాడంటే దానికి ప్రాణం పోయినా కానీ కట్టుబడి ఉండాలి అనేది. ఇప్పుడు అలా లేదు. ఆ సందర్భోచితంగా ఏది మాట్లాడేస్తామా దాని తర్వాత సందర్భం అని. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన ఎన్నినే మాట్లాడతాడు. ఓ సందర్భంలో 94లో జరిగిన గోద్రా తర్వాత మోడీని రాని అన్నాడు, తర్వాత మోడీ వల్లనే నేను ఓడిపోయానని అన్నాడు, మోడీ తర్వాత పొత్తు ఉండాలన్నాడు, ఇప్పుడు యుగ పురుషుడు అంటున్నాడు. సో అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాదు. నేను చూసిన దానిలో ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నోటి నుంచి తన 100 జన్మలైనా అలాంటి మాటలు మాట్లాడలేడు. ఒకటి ఏదైనా మాట్లాడాలి అంటే అతను కన్ఫర్మ్ చేసుకుంటేనే తప్ప మాట్లాడు. ఐ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. మీరు ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇట్లా మాట్లాడారు, అది చెల్లుబాటు అవుతుంది, ఆయన ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి ఇదే పదం అంటే అంత సన్నాసి నా కొడుకులు అనకపోయినా సరే మొన్నటి ప్రెస్ మీట్లో ఒక వ్యక్తి అడిగిన క్వశ్చన్కి హీ జస్ట్ ఇగ్నోర్డ్, ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇగ్నోర్ చేస్తూ ఆయన అంటే యాక్చువల్గా దట్ వాజ్ ఎ కౌంటర్. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జర్మనీకి వెళ్ళమనండి ఆయన్ని అని చెప్పారంటే దానికి ఇతను లైటర్ మూమెంట్ లో అతను ఏంటంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ, ఒక లైటర్ మూమెంట్ లో తోసిపుచ్చడం జరిగింది అనమాట. ఒక లైటర్ మూమెంట్ లో తోసిపుచ్చల్లా. సో అది సరే, అది గుడ్ ఆర్ బ్యాడ్ వ్యక్తిగతంగా ఏమి అక్కడేం మాట్లాడలేదు. ఒక లైటర్ మూమెంట్ లో మనం కూడా అంటూ ఉంటాం, అతనికి సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కి తక్కువ అంటా ఉంటాం. అట్లా లైటర్ మూమెంట్ లో పుష్ చేయడం జరిగింది అనమాట. మరి దానికి నానాయాగి జరిగింది కదా. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు పవన్ కళ్యాణ్ సన్నాసిన కొడుకులు అంటే ఇంతమంది ప్రెస్ మీట్లు ఇవన్నీ లేవు. మరి చిన్న మాట జగన్మోహన్ రెడ్డి మీకు అదే కదా, పోయినసారి వాళ్ళు చేసిన పెద్ద ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పి చూపించి పేర్ని నాని గారిని పర్సనల్ గా మాట్లాడారు. కరెక్ట్. పేర్ని నాని తర్వాత కౌంటర్ చేస్తూ పేర్ని నాని కూడా 2 చెప్పులు చూపించి నీకే కాదు మాకు ఉన్నాయని చెప్పాడు. అది ఎవడైనా చేస్తారు, కానీ చూపించినది అది చూపిరు. పేర్ని నాని ఏదైతే మాట్లాడినాడో దీని ప్రాజెక్ట్, మీరు ఇంత ముందుగా నాకు అన్నట్టుగా మీరు అన్నారు కదా ఊరు ఎట్లా వదిలిపెట్టిపోతారా అన్నట్టు, అది మాత్రమే చూపించగలిగినారే తప్ప అంతకుముందు జరిగిన సబ్సిక్వెంట్ గా జరిగినవి ఇవన్నీ ఏం చెప్పలేకపోయారు. దాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ ఖండించలేకపోవడము, లేకుంటే ఆ వైఎస్ఆర్ పార్టీ ఇదో ఇలా జరిగినందుకు ఇలా చెప్పి మాట్లాడినాడనే పద్ధతిని చూపించలేకపోయిందేమో అనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అంటే బేసిక్గా పబ్లిక్ ఆ విధానం లాంటి దాంట్లోకి యాక్సెప్టెన్సీ ఉందేమో దానికి ఆ విధంగా మాట్లాడుతున్నారు. లేకుంటే యాక్సెప్టెన్సీ లేకపోతే అలా మాట్లాడరు కదా. మామూలుగా ఒక మాట ఆ విధంగా మాట్లాడితే ప్రజలు తిడతారు అనే భావన కానీ నీలో ఉంటే
నువ్వు మాట్లాడు, ప్రజలు దానికి కేరింతలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఇట్స్ హ్యాపెనింగ్ అంతే.